తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నక్షత్రాల గురించి మాట్లాడతా అండి. 27 నక్షత్రాలు, ప్రధానంగా అశ్విని నుంచి చెబుతూ ఉంటారు. కృత్తికానా? అదేమిటి? నక్షత్రాలలో మొట్టమొదటిది కృత్తికా నక్షత్రం అమ్మ. అవునండి. అంటే చివరిది భరణి నక్షత్రం. మనకు గణితంగా జ్యోతిష్యంలో అశ్విని భరణి నుంచి మొదలు పెడతాం కానివ్వండి, మొట్టమొదటిదే కృత్తికా నక్షత్రం. అగ్నిర్నః పాతు కృత్తికా, కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవతాగ్నే అని మొదలు పెడితే వేద ప్రమాణం మొట్టమొదటిదే కృత్తిక. ఓ, కానీ మనం మాత్రం నక్షత్రాలు చూసినప్పుడు అశ్విని భరణి కృత్తిక. జ్యోతిష్యంలో మనం అది తీసుకుంటున్నాం. వేద ప్రమాణం కృత్తిక ప్రారంభం. అందుకని మేము ఎప్పుడు వేద ప్రమాణం నుంచి వెళ్ళినప్పుడు ప్రధానంతో కూడా కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవతాగ్నే అని మొదలు పెడతాం ప్రారంభం. అలా మరి అంటే నక్షత్రాల గురించి ఎందుకు అడిగానంటే, చాలా విశేషమైన నక్షత్రం ఉంది, అది త్వరలో రాబోతోంది, ఆ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. విశేషమైన నక్షత్రముగా కృత్తికానేనమ్మా. కృత్తికాయనా? చాలా అద్భుతమైనటువంటి నక్షత్రము, దివ్య యోగమైనటువంటి నక్షత్రము. మనకి ఇటువైపు చాలా తక్కువ కానివ్వండి, కృత్తికా నక్షత్రం అనేటువంటిది వస్తే తమిళనాడు వైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా కుక్షి అనే క్షేత్రం మీరు ఎప్పుడన్నా చూసారా? అంటే కాలగర్భములో కలిసిపోయి కుక్కే అని ఇప్పుడు మనకు వచ్చింది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి తెలుసు. కుక్షి కుక్షి దాని కాలగర్భంలో కుక్షే తీసేసి కుక్కే కుక్కే కుక్కే. ఏం కుక్కారు, ఎక్కడ కుక్కారు, అవన్నీ కుక్కారు. గొడ్ల కుక్కండి అన్నట్టుగా ఉంది అదంతా. కుక్కే కుక్షి సుబ్రహ్మణ్యేశ్వరుడు. అర్థం ఏంటండి చెప్తా. కుక్షి అని దానికి అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతే, ఒక సర్పం ఈశ్వరుడు కోసం తపస్సు చేయటం, ఆయన దానికి అక్కడ ఏర్పరచడం, దానికి చాలా పెద్ద కథ ఉంది. అక్కడ సర్పరూపంలోనే ఉంటారు కదా. ఆ గుహలో కూడా ఎవరిని వెళ్ళలేరు. ఇవాళకి కూడా విషవాయువులు చిమ్ముతూ ఉంటుందని చెప్పి అక్కడ అదొకటి ఉంది అక్కడ కుక్షి. దీనికి వివరం మళ్ళీ చెప్తా ఖచ్చితంగా. ఈ కుక్షి అనేటువంటిది కుక్కేగా మారిపోయింది. ఈ కృత్తికా నక్షత్రం అనేటువంటిది వచ్చిన రోజున చాలా అత్యద్భుతంగా తమిళంలో పండగలు చేసుకుంటారు. అలాగే కృత్తికా నక్షత్ర జ్యోతి అరుణాచలంలో వెలిగిస్తారు. అలాగే కార్తీక మాసానికి అదే నక్షత్రం కృత్తిక. దీనికి ఇంకా మనం లోపలికి వెళ్తే, మొన్న జీరస్వామి వారు కూడా దీని గురించి కొన్ని విషయాలు చెప్పారు. లోపలికి వెళ్తే ఇవన్నీ వస్తాయి, కానీ వాటితో మనకు పని లేదు ప్రజెంట్. కృత్తికా నక్షత్రం చాలా విశేషమైందండి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా. అయితే రేపు మనకు ముక్కోటి ఏకాదశి ఉంది, 30వ తారీఖు. మర్నాడే మనకు కృత్తికా నక్షత్రం వచ్చింది 31. ఆ రోజు నాడు దగ్ధద్వాదశి అంటారు. అంటే మొత్తం 14 రకాల సర్పజాతులు ఉన్నాయండి టోటల్గా. ఆ 14 రకాల సర్పజాతులకి సంబంధించి మానవులు అనేక మంది, సత్పురుషులు కూడా, ధర్మపురుషులు కూడా కాలవశానికి లోనై ఈ 14 రకాల సర్పజాతుల గమనంలో కాలసర్పదోష ప్రభృతిగాను, కుజప్రభృతిగాను, నాగప్రభృతిగాను 14 రకాల దోషాలతో సతమతమవుతూ ఉంటారు ప్రజలు. అందులో కాళీయుడని చాలా 14 రకాల, తక్షకుడు, కులిషుడు, పద్మ. కాళీయుడు అంటే మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడి చేత పాతాళానికి తొక్కబడ్డవాడు. జగత్కారువు, ఇలా ఆ సర్పాల పేర్లే చాలా మనం వింటుండే వామ్మో అంటాం. సహేంద్ర తక్షకాయ స్వాహ అనే సర్పయాగం చేసినప్పుడు జరిగిన విధానంలో సర్పజాతులు అన్నీ పోగా కొన్ని మిగిలినాయి. ఇవన్నీ కూడా నాగలోకానికి సంబంధించినవి. మనం భూలోకంలో చేసేటువంటి ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ప్రతి చర్యకి ప్రతిచర్య. నువ్వు ఎలా చేసావో అదే చర్య నీకు ఆపాదిస్తుంది. మీరు ఒక్కసారి గమనించండి, 30-40 సంవత్సరాల క్రితం 100 మందిలో 2-3 పిల్లలు పుట్టేవాళ్ళు కాదు.
ఇప్పుడు 100 మందిలో 90 మందికి పిల్లల సమస్య ఉంది. నిజం గురుగారు, చాలా మంది ఇప్పుడు 100కి 90 మందికి సమస్య అదే ఉంది. అవును, అప్పట్లో 100కి 3-4కి ఉండేది. అరుదుగా వినేవాళ్ళు. ఎందుకు ఉండేది అని అంటే నాగక్షేత్రాలు వీళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు. అంటే పుట్టలు తొలగించి ఆ రకంగా వీళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పుట్టలు సమూలంగా కొట్టేసేసి సర్పాలు బ్రతుకున్నప్పటికీ కూడా వాటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టి శునకానందం, పైశాచికానందం, వైకృతానందం, వికృతానందం, సైకో ఇట్లా రకరకాలుగా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దాని స్థానంలో మనం ఇల్లు కట్టుకొని దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడాలు ఉండండి. ఈ సర్పజాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనుషులంటే గిట్టదమ్మా, ఈ రకంగా చేస్తారని చెప్పి. కనుక మనిషి పుట్టినప్పుడే ఆ పుట్టేటువంటి సమయంలో ఎంత పాపం చేస్తున్నారు మన వాళ్ళంటే, స్వతహాగా జన్మిస్తే నీకు ఆ దోషాలు ఉండేవేమి కావేమో. ఈ నక్షత్రం, ఈ లగ్నం, ఈ ముహూర్తం అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా పెట్టావో అన్ని దోషాలు వాళ్ళకి ఆపాదిస్తున్నాయి. సమస్తామైన దాన హేతుభూత అన్ని దోషాలు ఆపాదిస్తున్నాయి. ఇట్లా 14 రకాల సర్పదోషాల నుండి పూర్తిగా దగ్ధమైపోవాలి మనం. ఆ దోషాలు మన నుంచి పూర్తిగా దగ్ధమైపోవాలి అనేటువంటి స్థితి ఆ రోజుకు ఉందమ్మా. ఇటు ఏమో 30 వైకుంఠ ఏకాదశి, మర్నాడే దగ్ధద్వాదశి, కృత్తికా నక్షత్రము, సాధ్య యోగం. నువ్వు ఏదైతే సాధించాలి అనేటువంటి తపనతో కూర్చున్నావు దాన్ని సాధించగలుగుతావు. భవకరణం, బాలవకరణం, వస్తుంది, నిలుపుతుంది, నడుపుతుంది అనేటువంటి యోగ కరణాలు అవన్నీ కూడా. అటువంటి సాధ్యమైనటువంటి యోగ స్థితిలో బుధ సంయుక్తంలో రావడం అనేటువంటిది అద్వితీయమైన యోగం. అది నా నక్షత్రము, మీ నక్షత్రం అనేటువంటిది కాకుండా ప్రధానంగా అందులో చెప్పబడినవి ఏమిటి అంటే వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యరాశి, ధనస్సు రాశి, మకర రాశి, వీరికి ప్రత్యేకమైనటువంటి స్థితిగమన ఇబ్బందులు ఆపాదింపబడుతున్నాయి. వీరు ఎక్కువగా అందులో ఉన్నారు. నక్షత్ర ప్రభావంగా మనం వివరించుకోవాలి అనుకుంటే ఇందులో ప్రధానంగా తీసుకుంటే మేషరాశి, వృషభ రాశి. మేష వృషభ రాశి ఎలా అంటే కృత్తికా నక్షత్రం, కృత్తిక త్రయపాదం, కృత్తిక పాదం మేషం, కృత్తిక త్రయపాదం వృషభం. ఇందులో మీరు గమనిస్తే అశ్విని భరణి కృత్తికా పాదం మేషం, కృత్తిక త్రయపాదం రోహిణి మృగశిరార్థం వృషభం అన్నారు. ఇది త్రిపాద నక్షత్రం కాబట్టి మేష వృషభ రాశులు. అలాగే మఖ, మఖ పుబ్బ ఉత్తరాపాదం, మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం అన్నారు. ఉత్తర ఏమొచ్చిందండి ఏకపాదం, ఉత్తర త్రయపాదం అవతల దాంట్లోకి 3 పాదాలు వచ్చినాయి. ఇటు చూసినా కృత్తిక ఉత్తర, ఉత్తర మొదటి ఒక పాదం సింహంలోకి వచ్చింది, మొదటి 3 పాదాలు కన్యలోకి వచ్చినాయి. ఉత్తర త్రయపాదం హస్త చిత్తార్థం కన్య అన్నారు. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ, ఉత్తరాషాఢ వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది మనకు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు, ఇటు మకర. అంటే ఎటు చూసినప్పటికీ కూడా త్రిపాది నక్షత్రాలు శేషం అనేటువంటిది మిగిలిపోయింది. శేషం ప్రతి చోట అక్కడ శేషం మిగిలిపోయింది. ఈ శేషం అనేటువంటిది లేకుండా ఉండాలంటే ప్రధానంగా ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ప్రాయశ్చిత్త సర్పశాంతి అనేటువంటిది చేయించుకొని తిరగవలసిందేనమ్మా. ఆ రోజు నాడే ఎక్కడైనా సరే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది, చక్కగా పరిపూర్ణంగా దాని యొక్క విధానాన్ని అనుసరించుకోగలిగితే శేషం లేకుండా ఉంటుంది. ఎందుకంటే సాధ్య యోగంతో కూడి వచ్చిందమ్మా. నేనైతే మొన్న జరిగిన దానికైతే మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఏదైతే భూమిలో నుంచి 66 అడుగులు పైకి ఉండి 12 అడుగులు పొట్ట అయితే ఎక్కడైతే ఉన్నదో మొన్న చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది వచ్చారు. 14 అడుగుల సర్పం లోపల ఉన్న ప్రభావవంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం అది. ఈ రాశి ప్రయుక్తంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఆ రోజు స్వామివారికి అంకితం చేసుకోగలిగితే ఆ విధానంలో 14 రకాల సర్పములు. ఇప్పుడు రాశులు ఎన్ని వచ్చినాయండి?
6 రాశులు. ఉమ్. వీళ్ళ ఇప్పుడు చెప్పిన ముగ్గురికి. వాటిల్లో 6 రాసులు. 6 రాశుల్లో కూడా 3 నక్షత్రాలు ఉన్నాయి. ఆ, కర్మ ప్రారంభం ఏమంటారండి, అన్ని రెండే తీసుకోవాలి. ద్విపాది త్రిపాది వచ్చినాయి కదా, వచ్చాయి. 12. ఉమ్. కర్మ ప్రారంధం ఎలా ఉంటుంది అని అంటే శేషం మిగలకుండా ఉండాలంటే అక్కడికక్కడ శేషం మిగిలిపోతూనే వస్తుంది. ఉమ్. కనుక దైవాత్తు భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో కృత్తికా నక్షత్రము, దగ్ధద్వాదశి, సాధ్యయోగము, భవకరణం, బాలవకరణం, సౌమ్యవారం ఇన్ని కలిసి రావడం అనేటువంటిది మన భాగ్యంగా భావించి పూర్తిగా అక్కడ దానికి సంబంధించినటువంటి కృత్తికా నక్షత్ర ప్రయుక్తంగా ఉమ్. సర్పశాంతి జరిపిస్తున్నారండి అక్కడ. ఆ రోజు? ఆహా. జరిపించుకోవడం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరమే. ఉమ్. అథవా ఈ 6 రాశుల వారికి మాత్రం అత్యవసరం. ఉమ్. ఎందువలనంటే ఇది ఏమవుతుంది చేసుకోకపోతే అనుకుంటే తర్వాత వచ్చేటువంటి ప్రభావం ఉమ్. అంటే మనకు అగ్నిర్నపాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం విదమాసాం విచక్షణం హవిరాసం జుహోతన యస్య భాంతి రశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సు వితేజ ధాతు. అగ్నిమూలంగా అగ్ని ప్రయుక్తంతో ఉమ్. కృత్తికా నక్షత్రము అంటేనే తేజస్సు, అగ్ని. ఉమ్. విచిత్రం, దానికి అధిపతి అగ్ని. ఉమ్. కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిపతి. ఆ నక్షత్రం ఎవరిది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఆ రోజు వచ్చింది ఏంటి? ద్వాదశి అంటే దగ్ధయోగం. ఉమ్. ఎటు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా మన దగ్గర ఉన్నటువంటివి మనకు సంబంధం లేకపోయిన జన్మతహాగా కూడా మన పూర్వీకుల ద్వారా మనకు సంక్రమించి మన కుటుంబాన్ని వృద్ధికి తీసుకెళ్ళనీయకుండా అనేక రకాలుగా ఆటంకాలు తీసుకొచ్చేటువంటిది ప్రతిదీ శేషం అనేటువంటిది లేకుండా దగ్ధం అయిపోయేటువంటి సుదినం, పర్వదినం. ఆ ఒక్క రోజుని జాగ్రత్తగా కనుక వాళ్ళు మలుచుకోగలిగితే ఉమ్. 12 నెలలు 11 నెలల 15 రోజులు వ్యవధిలో మాతృత్వ సిద్ధి ఏర్పడుతుందమ్మా ఖచ్చితంగా. శుభం. ఎందుకంటే ఆ స్వామివారి అనుగ్రహంతో 700 కుటుంబాలకి పైన సంతానం కలగడం. ఉందండి. మొన్న అక్కడికి ఆ వీడియోస్ కూడా మీకు వస్తే పంపిస్తాను. తప్పకుండా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమం చేస్తుంటే ఆ హోమం నుంచి సర్పాకృతి బయటకు వచ్చిందండి. ఓ. అక్కడ మనకు సంబంధం లేదు, మనం హోమం చేస్తున్నాను. ఆ వీడియో తీశారు, నా వెనకాల కూర్చున్న ఒక ఆవిడ. ఉమ్. ఆవిడ మాట వచ్చి అందరికి చూపిస్తే ఆశ్చర్యపోయారు. ఆ అగ్నిహోత్రం నుంచి అలా సర్పాకృతి ఇలా వస్తే ఒక్క క్షణం చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఉమ్. అంటే అక్కడ ఉన్నాడు స్వామి ఉన్నారు అక్కడ. అనేటువంటి నిదర్శనం. తర్వాత ఆ రోజు మీకు ఒక విషయం చెప్పా, ఉమ్. లైట్ ఫోకస్ పడుతుందని కూడా. పడుతోందండి. ఉమ్. చాలా మంది లైట్ ఫోకస్ ఎలా పడుతుందండి, మీరు ఫోకస్లు పెట్టకముందే అడిగారు. అందరూ వచ్చారమ్మా అక్కడికి. ఆ. వాళ్ళందరికీ ఆ ప్రాంతం మొత్తం చూపించా. కొండ మీద ఎంత ప్లేస్ ఉంది తెలుసా అమ్మా? మొత్తం ఉమ్. పుట్ట దగ్గర నుంచి ముందుకు వెళ్తే 30 అడుగుల లోపే ఉంటుంది ప్లేసు. అంతే. అందులో ఒక 10 అడుగులు 12 అడుగులు 13 అడుగులు పుట్ట తీసేసుకుంది. విడిగా వీళ్ళందరూ కూర్చోడానికి 15 అడుగుల ప్లేసే ఉంది అక్కడ. అంతకుమించి ప్లేస్ లేదు. ఉమ్. గట్టిగా ఒక 50 మంది వస్తే కూర్చోడం కష్టం అక్కడ. కొండలా ఉంటుంది దిగాలి. ఉమ్. ఒక 40-30 మెట్లు దిగితే కానీ ఇల్లు ఉండవు. ఉమ్. ఫ్లాట్గా సమానంగా ఇట్లా ఉంది కొండ అక్కడ. ఆ గట్టు దిగితే మొత్తం కిందకి వెళ్ళిపోవాల్సింది. ఉమ్. అంత మధ్య నుంచి లైట్లు ఎలా వేస్తారండి? కదా. ఒక్క క్షణం అందరికి అక్కడ చెప్పేటప్పటికి ఆశ్చర్యానికి గురయ్యారు. ఉమ్. అంటే స్వామి ఉన్నాడు అంటానికి ఉమ్. అనేక లీలలు చూపిస్తూ ఉంటాడు మనకు. ఉమ్. అయితే ఇతపూర్వం కొంతమందికి మీరు స్వామివారు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఉమ్. ఆ రోజు అక్కడ చెప్పారమ్మా, ఎవరో కలొచ్చిందిట, మానసాదేవి. ఆ. ఎక్కడో మానసాదేవి కలొచ్చి ఇక్కడికి నువ్వు రానంటే వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ అమ్మ అంత దూరం మేము వెళ్ళలేము ఉమ్. అని అంటే, నా రూపంలో అక్కడికి దేనికి నేను ఇక్కడ వెలిచి ఉన్నాను ఉమ్. అని చెప్పి నేను ఆయన కళలోకి వచ్చి చెప్పాంట. దారి మొత్తం చూపిస్తే ఆయన అది వెతుక్కుంటూ వస్తే ఆయనకి కళలో ఏదైతే కనుక పుట్ట కనిపించిందో మానసదేవి తర్వాత ఏ పుట్ట, ఏ ద్వారం, ఏ మెట్లు, ఎట్టుంచి ఏ దారి కనిపించిందో అలానే తీసుకొచ్చేట. చెప్పి ఆశ్చర్యపోయారు. మేము దిగేసిన తర్వాత తెనాలి నుంచి దంపతులు వచ్చారు. ఉమ్. వీడియో చూసి ఏముందిలే ఊరికే రకరకాలుగా చేస్తారనుకుంటే ఒళ్ళు మంటలు పట్టేసింది. ఆ. కంచిగా మేము దిగేసాం, వచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ పైకి వెళ్ళారు, మళ్ళీ కారు వేసుకొని దూరం నుంచి వచ్చారని చెప్పి ఉమ్. పైకి వెళ్ళంగానే ఆవిడ మీదకి వచ్చేసేసి ఆవిడ కింద పడి పొర్లి, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నువ్వు లేవో నన్నా నేనని చెప్పి అక్కడ చూసిన వాళ్ళు చెప్పిన మాట. నోట్లో నిమ్మకాయ పెడితే కస నవ్వేసి మింగేశారు నిమ్మకాయని. ఉమ్. మామూలుగా నిమ్మకాయ ఆ పులుపుకు ఉమ్మేస్తారు, ఉమ్.
పులుపు చేదు తొక్క చేదుగా ఉంటుంది. ఉమ్మేస్తారు. ఉమ్. అమ్మ నన్ను క్షమించి, నేను ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, నేను తప్పు చేశాను, ప్రతి భాగ్యాన్ని నాకు కలిగించని చెప్పి బాగా ఇదవుతుంటే పిల్లలు ఉన్నారు, పెట్ట కూడా చిన్నది, ఉమ్. గబిక్కిని కింద పడితే ఏమైనా ఉండే ప్రమాదం, ఉమ్. మొత్తం ప్రమాదం ఎక్కడ. అదే. నోట్లో నిమ్మగా వేస్తే కరకర నవిలి మింగేశారట. ఉమ్. నాకు భలే ఆశ్చర్యం వేసింది చెప్తే ఆ మాట. ఇవన్నీ కూడా. అంటే స్వామివారు ఉన్నారు అక్కడ అని చెప్పి అనేక రకాలుగా ఉమ్. ప్రదర్శన చేస్తున్నప్పటికీ కూడా ఎవరిని ఎక్కడికి పిలిపించారో వాళ్ళనే పిలిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం రోజు నాడు 31వ తారీఖును సాధ్యమైనంత వరకు వదులుకోకుండా సాధ్య యోగంతో వచ్చింది. కాబట్టి ఈ యొక్క 14 రకాల సర్పాలకు సంబంధించినటువంటి దోషం ఏది, ఏ రకంగా ఎట్నుంచి ఆపాదింపబడుతూ కుటుంబాన్ని అనేక రకాలుగా హింసకి గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ మనకు వంశం లేకుండా చేస్తుందో మనకు ఎవరికి తెలియదు. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కృత్తికా నక్షత్ర ప్రయుక్తంగా జరిగేటువంటి సర్పశాంతి, ఆశ్లేష నక్షత్ర శాంతి కాదండి, కృత్తికా నక్షత్ర ప్రయుక్త సర్పశాంతి, ఆ శాంతిలో పాల్గొని పూర్తిగా దగ్ధయోగం అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో అక్కడతోటి మనకున్నటువంటి అశాంతి అనేటువంటి పదాన్ని దగ్ధం చేసుకొని స్వామివారి అనుగ్రహంతో బయటికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా గురుగారు, నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. మరి మిమ్మల్ని సంప్రదిస్తే సరిపోతుందా, ఎలా రావాలి? ఫోన్కి కాల్ చేస్తే వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, వాళ్ళు ఏమేమి తీసుకురావాలి కూడా నేను చెప్తారా? ఆ రోజు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు అన్ని తీసుకురావడము. రెండో రోజు స్వామివారికి అయితే 2 గంటల అభిషేకం జరిగిందండి. అద్భుతం. దివ్య గంధానులిప్తాంగం అని చెప్పి గంధము భస్మము వాటితో చక్కగా ప్రతి ఒక్కరూ 6 కలశాలతో అభిషేకం చేసుకున్నారు. వచ్చిన వారంతా కూడా చేస్తూనే ఉన్నారు. 10 బకెట్ల అభిషేకం జరిగింది స్వామివారికి. తృప్తిగా అమ్మయ్య అనుకున్నా. చాలా సంతోషం. ఇప్పుడు రాబోతున్న 31వ తారీఖు ఇంకొక మాట చెప్తాను. ఈ విషయం మొన్న వచ్చిన వాళ్ళందరూ ఒకసారి మళ్ళీ వెళ్ళి చూస్తే అర్థమవుతుందమ్మా. మేము మొన్న 9, 10 చేసాం కదా. 9వ తారీఖు మేము మొదలుపెట్టిన దానికి 10వ తారీఖు పూర్తి చేసేటువంటి వ్యవధిలో పుట్ట పైన 2.5 అంగుళాలు మళ్ళీ అది పెరిగింది. ఇంకా మొదటి రోజు లేనటువంటి మొత్తం పుట్ట ఆకర్షణ వచ్చేసింది పైన. చాలా సంతోషం అనిపించింది మాకు. అద్భుతం. స్వామి నిదర్శనాలు ఎన్నో చూపించారు. మరి అలాంటి మహిమాన్వితమైన ప్రదేశంలో ప్రతి మనిషి జరుగుతోంది దర్శించుకోవాల్సినటువంటి పుణ్యస్థలం. అక్కడి నుంచి పైన నామం ఉంటుందమ్మా. 12 రౌండ్లు తిరిగి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ కొండ పక్క నుంచి ఇట్లా 12 రౌండ్లు తిరిగి వెళ్తే పైన వెంకటేశ్వర స్వామి గారి నామం. అందుకే నామాల కొండ వచ్చిందని పేరు. అది అన్ని మహిమలే ఉన్నాయి. ఖచ్చితంగా దర్శించుకోవాలి. చాలా చక్కగా చెప్పారండి. ఎదురు చూస్తున్నారు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వివరాలు, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి అత్యద్భుతమైన ఒక గొప్ప వరం ఇది సుబ్రహ్మణ్య స్వామి వారు మనకు అందిస్తున్నది. మీరు నెంబర్ ఇస్తామండి, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఎవరైతే ప్రత్యక్షంగా వెళ్ళాలనుకున్నారో వారు వెళ్ళి ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. ధన్యవాదాలు గురుగారు.